శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అదృష్ట రత్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి వారి యొక్క భవిష్యత్తు కొరకు ఏ అదృష్ట రత్నం జీవితాంతం ధరించాలి, మధ్య మధ్యలో జరుగుతున్నటువంటి దశలను బట్టి ఏ రత్నం టెంపరీగా అంటే కొన్నాళ్ళ పాటు ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ముందుగా మేషరాశి వారికి శుభగ్రహాలు పరిశీలించినప్పుడు మరి కుజుడు, సూర్యుడు, గురువు వీళ్ళు శుభగ్రహాలుగా పరిగణిస్తారన్నమాట. సూర్యుడితో పాటు చంద్రగ్రహం కూడా, అంటే ఎవరికి సూర్యగ్రహం శుభగ్రహం అయితే ఆటోమేటిక్గా చంద్రుడు కూడా శుభుడవడం జరుగుతుండదు. అంటే ఈ నాలుగు ఒక వర్గానికి చెందినవారు. కుజుడు, రవి, చంద్రుడు, గురువు, ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి రత్నాలు పగడం, కనకపుష్యరాగం, కెంపు, అలాగే ముత్యం, ఈ నాలుగు రత్నాలు కూడా మరి మన మేషరాశి వారి యొక్క దశలు జరుగుతున్నప్పుడు ఇవి టెంపరీగా మరి ధరిస్తే వాళ్ళకి ఆ శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి పాపగ్రహాలైనటువంటి శుక్ర, బుధ, శని, ఈ మూడు పాపగ్రహాలు. వాటితో పాటు రాహుగ్రహం కూడా పాపగ్రహం అవుతుంది. ఏ గ్రహం అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి శత్రుగ్రహం అవుతుందో ఆ శత్రుగ్రహానికి సంబంధించినటువంటి రత్నాలు ధరించడం వల్ల జాతకుడి యొక్క శత్రువులు లాభపడి జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది. మరి ఆ కారణం వల్ల మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వజ్రం, పచ్చ, నీలం, గోమేధికం అనే ఉంగరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. జాతకుడికి ఈ గ్రహ దశలు అంటే శుక్రదశ, బుధ మహాదశ, రాహు మహాదశ, శని మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడు ఏంటంటే ఆయా గ్రహాలకి తగు విధమైనటువంటి జపాలు చేసుకోవడం కానీ, దానాలు చేయడం కానీ, లేదంటే ఆ గ్రహం యొక్క అధిదేవతకి పూజలు చేసుకోవడం వల్ల ఆ గ్రహాల్ని శాంతింపజేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా శుభుల్ని, పాపుల్ని నిర్ణయించి శుభగ్రహాల యొక్క దశలు జరిగినప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు ధరించడం, పాపగ్రహాల యొక్క దశలు జరుగుతున్నప్పుడు ఆ దశలకి దానం రూపంలోనో జప రూపంలోనో వాటిని శాంతింపజేసుకోవలసి ఉంటుంది. సో అయితే మేష రాశి వారికి అలాగే మేష లగ్నం వారికి అంటే సాధారణంగా ఉంగరం ధరించేటప్పుడు లగ్నాన్నే ప్రాథమికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లగ్నమే ఇంపార్టెంట్ కాబట్టి లగ్నాధిపతి స్థితిని అనుసరించి, లగ్నాధిపతి ఉన్నటువంటి స్థాయిని అనుసరించి రత్నం నిర్ణయించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాశి కూడా బలమైంది కాబట్టి అనుకూలించినప్పుడు లగ్నం, రాశి ఒకదానికొకటి కోయిన్సైడ్ అయినప్పుడు మరి మేషరాశి లేదంటే మేష లగ్నం అయింది అనుకుంటాం. ఈ మేష లగ్నం అవుతూ రాశి మేషరాశి అయినా, కర్కాటక రాశి అయినా, సింహరాశి అయినా, ధనుసు రాశి అయినా పడినప్పుడు వాళ్ళకి కామన్గా అంటే మనకి అటు రాశికి అటు లగ్నానికి
కామన్గా శుభులు పాపులు ఒకలే అవడం జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహిస్తే రత్నశాస్త్రం గురించి మీరు కూడా స్వతంత్రంగా మీరు రత్నాన్ని నిర్ణయించుకొని ధరించవచ్చు. అయితే మేషరాశి వారికి కామన్గా వాళ్ళు జన్మించినప్పుడు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మిస్తారు. చాలామంది మేషరాశిలో భరణి నక్షత్రంలో జన్మించినప్పుడు కామన్గా పంచాంగ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అనేక రకాల పుస్తకాలు చదివిన వాళ్ళు డైమండ్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి భరణి నక్షత్రంలో పుట్టారు. భరణి నక్షత్రం శుక్ర మహాదశతో స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ డైమండ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా మరి ఎప్పుడైనా సరే మేష లగ్నం వారికి, మేష రాశి వారికి మరి శుక్రుడు పాపగ్రహం అవుతుంటాడు. అంటే ఉభయ మారక స్థానాలకి అధిపతి అవుతుంటాడు. అటు 2వ స్థానానికి, అటు 7వ స్థానానికి బాధ్యత వహిస్తూ ఉంటాడు శుక్రుడు. పొరపాటున దశతో సంబంధం ఉన్నా లేకపోయినా మేషరాశి వారు వజ్రం ధరించడం వల్ల ఒకటేంటంటే ధనస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల విశేషమైనటువంటి ధనం ఖర్చు అవుతుంటుంది. కుటుంబంలో స్త్రీల మధ్య విరోధం జరుగుతుంది. జాతకుడు సప్తమ స్థానం శుక్రుడు అవ్వటం వల్ల ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే వివాహం తర్వాత భార్య అనుకూలించకపోవడం, భార్యకి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. మరి మేషరాశి అలాగే మేష లగ్నం వారు మరి ఈ వజ్రం ధరించడం వల్ల. అయితే మరి కొంతమంది జాతక ప్రకారం వాళ్ళకి ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు అనుకుందాం, బహుశా ఏదో 6వ స్థానంలో నీచ స్థితి ఉన్నాడు. ఆ సమయంలో వజ్రం ధరిస్తే చాలా వరకు జాతకుడు కోర్టు సమస్యల్లోనూ, అలాగే స్త్రీల వల్ల అవమానం పొందడం, రాజ్యాన్ని పోగొట్టుకోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో సాధారణంగా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాశి చక్రంలో నీచ స్థితి పొందిన గ్రహాలకి ఎప్పుడు రత్నాలు ధరించకూడదు. దాని తర్వాత మనకి మేషరాశి వారికి మనం 4 రత్నాలు ధరించవచ్చని చెప్పాం. పగడం చాలా వరకు మేషరాశి వారు, మేషలగ్నం వారు ధరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కుజుడికి అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల అటువంటి కుజుడు మరి శుభస్థానాల్లో ఏదైనా సప్తమ స్థానంలోనో, చతుర్థ స్థానంలోనో, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఈ పగడం ధరించడం వలన జాతకుడికి స్థానచలనం రావడం కానీ, ఉద్యోగం కోల్పోవడం కానీ అటువంటి స్థితి జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఈ మేషలగ్నం, మేషరాశి వారు పగడం ధరించినప్పుడు ఖచ్చితంగా ఆ కుజుడు ఉన్న స్థానాన్ని కూడా పరిశీలించి తగు విధంగా పరిష్కారం చేసుకుంటూ పగడం ధరించడం వల్ల అది పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అది ఆ విధంగా మొత్తం మీద ధరించవచ్చు. దాని తర్వాత భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కనక పుష్యరాగం, ఎవరికన్నా జాతకంలో లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నా భాగ్యాధిపతి బలంగా ఉంటేనే వాడు అదృష్టం కలిసి వస్తుంది, జీవితంలో ముందుకెళ్తాడు, మంచి నేమ్ సంపాదించుకుంటాడు, జీవితాంతం సుఖంగా ఉంటాడు. లగ్న బలం ఉన్నా మరి భాగ్యాధిపతి అనుకూలంగా లేకుండా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, దుస్థానాలతో కలిసి ఉన్నా ఖచ్చితంగా జాతకుడు ఎంత అదృష్టమైనా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఖచ్చితంగా వాడు డౌన్ఫాల్ రావడం జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మరి ఈ జాతకులకి అదృష్టం కలిసి వచ్చి మరి ముఖ్యంగా 2 విషయాల్లో వాళ్ళకి, ఒకటి విదేశ ప్రయాణాలు, తర్వాత ఉన్నత విద్య,
తర్వాత సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా కనకపుష్యరాగం ధరించడం వల్ల వారి యొక్క స్థితి పెరుగుతుంది, సాంప్రదాయంగా ఉంటారు, సంతానవతులు అవుతారు. అలాగే సౌభాగ్యం కూడా కామన్గా ఉంటుంది, ధనయోగాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఎక్కువగా మేషరాశి మేషలగ్నం వారు భాగ్యాధిపతి అయినటువంటి గురుగ్రహం యొక్క రత్నాన్ని ధరించడం అన్నది నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. దశ జరిగినా జరగకపోయినా పెట్టుకోవడం వల్ల ఎక్కువ శాతం అంటే 99% శుభమే కలుగుతుంది. ఏదో 1% మరి ఆ రత్నం సరైనటువంటి క్వాలిటీది కాకపోవడం వల్ల, అలాగే ఏదైనా పగుళ్ళు కానీ సరైనటువంటి ముహూర్తంలో ఫిక్స్ అయిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. బట్ ఏదైనా శుభం కలుగుతుంది. అయితే ఈ కనకపుష్యరాగం ధరించడానికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది చూపుడు వేలికి ధరించాలా, ఉంగరం వేలికి ధరించాలా అన్న సమస్య చాలామందికి రావడం జరుగుతూ ఉంటుంది. అదే చూపుడు వేలుకి అది గురువు వేలు కాబట్టి దానికి ధరించాలని శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. కానీ ఉంగరం వేలు అన్నది దాని పేరే ఉంగరం వేలు. అంటే ఉంగరం వేలికి ఉంగరం లేకుండా చేసినటువంటి ఏ పుణ్య కార్యం కానీ పూజ కానీ ఫలించే అవకాశం లేదు. కనీసం దానం చేయాలన్నా ఈ ఉంగరం వేలికి ఏదో ఒక ఉంగరం ఏ లోహందైనా ఉంటేనే దాని ఫలితం వస్తుంది. సో దానివల్ల ఉంగరం వేలికి ధరించడమే శ్రేష్టం. అంటే రవి వేలు, గురువుకి రవి మిత్రుడు. ఒక విధంగా పూర్వపుణ్యం యాక్టివేట్ అయి ఖచ్చితంగా అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, సంతానంతో ఉన్న సమస్యలు అన్నీ కూడా జాతకుడికి ఎస్పెషల్లీ మేషరాశి మేషలగ్నం వారికి ఈ కనకపుష్యరాగం పెట్టుకోవడం వల్ల అది ఉంగరం వేలు పెట్టుకుంటే సరిగ్గా సక్సెస్ అవుతారు. అయితే ఉంగరం వేలికి ఆల్రెడీ మీకు ఒక ఉంగరం ఉన్నది, అది సెంటిమెంట్గా మనకి పెళ్ళికి పెట్టారు, లేదంటే మీ బర్త్డేకి అమ్మగారు పెట్టారు, అది అలాగే ఉంచుకుంటూ చూపుడు వేలికి పెట్టుకుంటే ఓకే. అంతే తప్ప ఉంగరం వేలికి ఉంగరం లేకుండా చూపుడు వేలికి పెట్టుకోవడం వల్ల దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుంది. అంటే ఎక్కడ కనకపుష్యరాగం ఏ పార్ట్లో ఉన్నా, ఏ ఉంగరానికి ఏ వేలుకున్నా, మెళ్ళ వేసుకున్నా దాని ప్రభావం ఉంటుంది. అయితే ఏంటంటే కొంత నమ్మకాన్ని బట్టి ఈ వేలికి వేసుకుంటే బాగుంటుందని ఏదో పెద్దవాళ్ళు గురువులు చెప్పిన దాన్ని బట్టి ఈ విధంగా ఉంగరం వేలికి కానీ చూపుడు వేలికి కానీ ధరించవచ్చు. మరి కేవలం ఈ కనకపుష్యరాగం బంగారంలో తయారు చేయించుకుంటే ఉత్తమ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. వెండిలో కూడా ధరించవచ్చు, కానీ బంగారం అన్నది శ్రేష్టం, అది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ విధంగా ఈ రత్నశాస్త్రం అన్నది ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా నిశ్చితంగా పరీక్షించి మరి మనం ఏ రత్నాన్ని ధరిస్తామో ఆ గ్రహం శుభగ్రహం అయి ఉండాలి, మంచి స్థానంలో ఉండాలి, పాపగ్రహాలతో కలకూడదు, మనకి ఫలితం ఇచ్చే స్థానంలో ఉండాలి. అదే ఏదో 6, 8, 12లో గ్రహం ఉంది ఏదో పెట్టేసాం అనుకోండి, మనకి బదులుగా మీ యొక్క శత్రువులు లాభపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఏదైనా రత్నధారణ చేసే ముందు సరైనటువంటి రత్నాన్ని ఎన్నుకోవడం నెంబర్ 1. దాని తర్వాత అసలు ఏ రత్నం ధరించాలి అన్నది ముందుగా సమర్థుడైనటువంటి అనుభవం కలిగినటువంటి జ్యోతిష్కుణ్ణి పరిశీలించి వారు చెప్పినటువంటి రత్నాన్ని, అలాగే మంచి క్వాలిటీ అయిన రత్నాన్ని, అలాగే ఈ రత్నం తయారు చేసే వాళ్ళు కూడా అంటే గోల్డ్ స్మిత్ కూడా ఈ కనకపుష్యరాగాన్ని గురువారం రోజు గురు హోరలో ఆ రత్నాన్ని తయారు చేయడం వల్ల మరి ఆ రత్నానికి ఒక పవర్ ఏర్పడుతుంది. అలాగే ఆ రత్నాన్ని తగు విధంగా గురుగ్రహానికి జపం శాంతి చేయించి అవసరమైతే శనగలు మొదలగు దానం చేసి ఈశాన్య భాగంలో అది ఈశాన్య వైపు తిరిగి మీ యొక్క శ్రేయస్సు కోరే మీ తల్లిగారు కానీ తండ్రి గారి చేతితో ఉంగరాన్ని ధరించుకొని తగు విధంగా మరి
నియమాలు కూడా పాటించడం వల్ల ఆ ఉంగరం జాతకుడికి అనుకూలించి శుభ ఫలితాన్ని అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కేవలం ఎప్పుడు పడితే అప్పుడు ఉంగరం పెట్టుకోవడం, తీసేయడం, పక్కన పెట్టడం, ఇంకో పని చేయడం, ఈ విధంగా చేయడం వల్ల ఉంగరాన్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఏదైనా నమ్మకంతో ధరించాలి. ఆ ఉంగరం పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఒక దీక్ష తీసుకోవాలన్నమాట. మనం ఇది సాధించడానికి ఈ ఉంగరం పెట్టుకున్నాం, ఇది పెళ్ళి, సంతానం, ఉద్యోగం, సంస్కారం అది పెట్టుకొని ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తుంటే ఈ ఉంగరం కూడా మీకు కొంతవరకు సహకరించి మంచి మార్గంలో వెళ్ళే విధంగా మీకు సహకరించే అవకాశం ఉంటుంది. వాటి కేవలం మరి ఏదన్నా అదృష్ట రత్నం అని ఈ లక్షలు పెట్టి ఈ ఉంగరం కొనుక్కోవడం వల్ల దానికి ఏదో కలిసి వస్తుందని భ్రమపడడం అన్నది ఒట్టి మాట. మరి ఈ మధ్యకాలంలో ఇటువంటివి చూస్తున్నారు కాబట్టి ఆ కనక పుష్యరాగం కూడా పెద్దగా ఏమీ అంత ఖరీదైనగా పెద్ద పాలిష్గా ఉండే అక్కర్లేదు. మామూలుగా మంచి స్వచ్ఛమైనటువంటి కనక పుష్యరాగం, ఎటువంటి హీట్ చేయకుండా, కలర్ అయ్యకుండా నేచురల్గా ఉన్న కనక పుష్యరాగం పెట్టుకుంటే ఈ రాశి వారికి కంపల్సరిగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.